రాజకీయాలని దాదాపు 4 నుంచి 5 రాష్ట్రాలలో రాజకీయాలని ముఖ్యంగా అధికార పార్టీలని ప్రభావితం చేసి ఒక రకంగా అధికారం కోల్పోవడానికి కారణమైన ఢిల్లీ లిక్కర్ కేసు చివరికి అందులో ఏమీ లేదంటూ తేల్చేసింది రౌస్ ఎవెన్యూ కోర్ట్. దానికి తోడు అసలు తప్పుడు ఆధారాలు లేదంటే ఆధారాలు సమర్పించలేకపోవడానికి సంబంధించి ఆ దర్యాప్తు ఏమీ లేని చోట ఈ దర్యాప్తు ఏంటంటూ అరెస్టులు వాటన్నిటికీ సంబంధించి కూడా మొత్తం సిబిఐనే తప్పుపడుతూ ముఖ్యంగా సిబిఐ మీద కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా నడవాలి అని అనేది రౌస్ ఎవెన్యూ కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఒక రకంగా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి వ్యతిరేక సిద్ధాంతంతో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం అవినీతి లేని సమాజం అనే సిద్ధాంతంతో అలాంటి పార్టీ మీద అవినీతి మరకలు అందడం, స్వయంగా కేజ్రీవాల్, సిసోడియా లాంటి వ్యక్తులు జైలుకి వెళ్ళడం, ఆ నేపథ్యంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కుప్పగూలిపోవడం, ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అదే స్కామ్కి సంబంధించి సౌత్ నుంచి లాబీ నడిపారు అంటూ కవిత మీద ఆరోపణలు, కవితని ఈడీ అరెస్ట్ చేయడం, సిబిఐ తీహార్ జైల్లో కవిత ఉండడం, ఆ ఇంపాక్ట్ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా పడడం, ఇక్కడ రాష్ట్రంలో అధికారం మార్పిడి. ఈ నేపథ్యంలో దాంతోపాటు అనేక రాష్ట్రాల్లో ఎన్నికల మీద కూడా ఈ ప్రభావం పడింది. చివరికి ఏమీ లేదని తెలిసిన తర్వాత అటు ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ ఇటు బీఆర్ఎస్కి కానీ లేదా అనేక ఈవెన్ ప్రతిపక్ష పార్టీలకి రాజకీయంగా జరిగిన నష్టం అది పూడ్చగలమా? ఇంతకీ ఏమీ లేని చోట ఎందుకంత హడావుడి చేశారు? ఎన్నికల తర్వాత దానికి సంబంధించి ఎక్కడికక్కడ ఎందుకు సైలెంట్ అయ్యారు? ఏంటి రాజకీయాలు? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ గారు ఉన్నారు. వారితో పాటు ఎక్స్ ఎమ్మెల్యే అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు బొల్లం మల్లయ్య గారు ఉన్నారు. బీజేపీ నుంచి తాడూరి శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా జాగృతి నుంచి శ్రీకాంత్ గౌడ్ గారు, వారితో పాటు కాంగ్రెస్ నుంచి రియాజ్ గ్రంథాలయ చైర్మన్ గారు రియాజ్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సుధాకర్ గారితో మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్తే. నమస్తే అండి. ఎస్, ఎలా చూస్తున్నారు ఈ రోజు రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పుని? సత్యమేవ జయతే అండి. సత్యానికి ఎప్పుడు గెలుపు ఉంటుందన్నది నిజమైంది. తర్వాత మన దేశంలో నిజంగా న్యాయ వ్యవస్థ ఒక్కొక్క టైంలో మన సుప్రీంకోర్టు జడ్జిలకి రాజ్యసభ సీట్లు లేకపోతే గవర్నర్ సీట్లు ఇస్తుంటే ఒక టైంలో న్యాయం అమ్ముడైపోతుందా అన్న దశలో నుంచి ఈరోజు న్యాయం ఇంకా ఉంది, కోర్టులు బాగా పనిచేస్తున్నాయి, సుప్రీంకోర్టులు ఇంకా న్యాయాన్ని నిలబెడుతున్నాయని చెప్పడానికి నిజంగా ఈరోజు విజయంగానే అనిపిస్తుంది. మాకు న్యాయం గెలిచింది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది దాదాపు 5 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాలు కాదు, ఇది మొదలైంది బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తమ ప్రత్యర్థుల్ని అంటే పర్టికులర్గా ఎక్కడి నుంచో ఎవరన్నా కానీ తన పార్టీలో చేర్చుకోవడానికి అంటే రకరకాల పద్ధతుల్లో వాళ్ళు తీసుకోవడానికి చేసిన ప్రయత్నాల్లోనే ఈడీ సిబిఐ కేసులు దాదాపు 5,230 వరకు కేసులు పెట్టినట్టుగా తెలుస్తుంది. దాంట్లో 2,000 కేసుల్లో సంబంధించి ఆ పార్టీలో జాయిన్ అయిపోయారు. మన రాష్ట్రంలో సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది కావచ్చు, లేకపోతే హేమేంద్ర విశ్వాస్ కావచ్చు, రాణా నాయుడు కావచ్చు, అటు సుధేంద్ర అధికారి కావచ్చు, ఇంకా చాలా మంది ఇటువంటి వాళ్ళు, అజిత్ పవార్ కావచ్చు. అజిత్ పవార్ లాంటి వాళ్ళ మీద అయితే పుస్తకం వేశారు బీజేపీ వాళ్ళు 2,000 కోట్లు తిన్నాడని చెప్పి. వీళ్ళందరూ కూడా ఈడీ సిబిఐ కేసులు పెట్టిన తర్వాత జాయిన్ అయిపోయారు. అదే క్రమంలో మా మీద కూడా కేసులు పెట్టారు. ఇటు సంజయ్ సింగ్ కావచ్చు, ఈయన కావచ్చు, లేకపోతే అంతకుముందు మనకి అందరి మీద దాదాపు 5 పెద్ద నాయకుల మీద ఈరోజు పెట్టడం జరిగింది. సిసోడియా గారు దాదాపు 2 years ఆయన జైల్లో ఉన్నారు. దాదాపు అందరినీ పెట్టిన తర్వాత అంటే వీళ్ళందరూ జాయిన్ అయిపోయినట్టుగానే సిసోడియా గారు కూడా రేపు పొద్దున డిప్యూటీ సీఎంకి వచ్చేస్తాడు, మేము పంజాబ్లో మన ఢిల్లీలో కూర్చోబెడతామంటే కనుక ఆయన లొంగలేదు, ఎవరూ లొంగలేదు. ఆయనే కాదు, 5 పాటు కింది చిన్న నాయకులు కూడా ఎక్కడా లొంగలేదు. అలాగే చిన్న కార్యకర్తలు కూడా లొంగలేదు. మేము నిలబడ్డది ఏంటంటే మొదటి నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి నిలబడ్డది మేము అవినీతికి వ్యతిరేకంగా పోరాటం మీద నిలబడతామన్నాం. చాలామంది నవ్వారు, చాలామంది నవ్వుతున్నారు. ఈ మధ్యకాలంలో మమ్మల్ని కూడా హ్యూమిలేట్ చేశారు. మీరంతా అమ్ముడైపోయారు, మీరు పనికిరాని పార్టీ, కేజ్రీవాల్ అమ్ముడైపోయారు, కేజ్రీవాల్ దొంగ, కేజ్రీవాల్ చీటర్, కేజ్రీవాల్ ఇదే. ఈరోజు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను అందరినీ. తల సిగ్గు నిజంగా భారతదేశంలో పుట్టిన వాడైతే కనుక సిగ్గుతో తల వంచుకోవాలి, క్షమాపణ చెప్పాలి. నిజంగా భరతమాత బిడ్డలైతే కనుక ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళైతే కనుక క్షమాపణ చెప్పండి. మీకు సిగ్గు ఎగ్గు కనుక ఉంటే క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాలు దాదాపు రకరకాల పద్ధతుల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఈరోజు ఏం చేయాలని అన్ని పద్ధతులు చేశారు. కేజ్రీవాల్ గారిని 6 నెలలు మామూలు మాట కాదు, 2 సంవత్సరాలు మామూలు మాట కాదు, ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు పెట్టడం, పైనుంచి వాళ్ళని మందులు ఇవ్వకపోవడం, చంపడానికి ప్రయత్నాలు చేయడం, రకరకాల పద్ధతులు
ఈ టైంని ఎవరైనా వెనక్కి తిరిగిగలుగుతారా? ఈ 2 సంవత్సరాల పాటు ఏదైతే సిసోడియా గారి టైం ఉంది వెనక్కి గలుగుతారా? అంతవరకు విద్యాభ్యాసం అంతా ఖరాబ్ అయిపోయింది, ఢిల్లీలో మేము ఓడిపోయామే, దీనివల్లనే కదా ఓడిపోయింది మేము. మరి ఇది వెనక్కి తీసుకురాగలుగుతారా? మళ్ళీ ఎన్నికలు పెడతారా? పెట్టమనండి. ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను హోమ్ మినిస్టర్ని కానీ రేపొద్దున వీళ్ళని కానీ అధికారులు కానీ ఈరోజు మళ్ళీ ఒకసారి ఎన్నికలు పెట్టమనండి, చూద్దాం అదేమవుతుందో. ఎందుకంటే దాదాపు భారతదేశం మొత్తం మీద కూడా ఈరోజు ఒక పెద్ద అవినీతి పనులాగా మా మీద ముద్రలు వేసేసి కొన్ని తిన్నారు. ఎంత 100 కోట్లకి ఆఖరికి డబ్బులు ఎక్కడ తెలియని మీకు మీరు ఎవరైతే తీసుకెళ్లారో ఆయన దగ్గరికి దొరికినాయి కదా, వాళ్ళే 60 కోట్ల రూపాయలు నీకు బీజేపీకి ఇచ్చారు కదా, డొనేషన్ లాగా కట్టిన తర్వాతనే కదా వాళ్ళకి అందరికి దొరికినాయి, వీళ్ళందరికీ కూడా బెయిల్స్ దొరికినాయి. దాని మీద ఇంతవరకు ఇంకా ఎంక్వైరీ జరగట్లేదు. ఇంతవరకు ఇప్పుడు జరిగింది ఏంటంటే మీకు ప్రూఫ్లు దొరకలేదని మాత్రమే అన్నారు. నిజానికి అది కూడా ఎంతవరకు అంటే ఏమి చేతగాక ఏమి చేయలేక ఈరోజు బయటకు రావాల్సి వచ్చింది. లేకపోతే నిజంగా ఇంకేం జరిగి ఉండేది, అసలు ఇంకేమైనా జరిగేదో కానీ ఇటువంటి పరిస్థితులు నిజంగా మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు, ఫెడరల్ వ్యవస్థని. ఇదొకటే కాదు, మీకు గవర్నర్లను అడ్డం పెట్టుకుని ఈరోజు రాష్ట్రాలని కొలగొట్టడం, ఎమ్మెల్యేలని కొనడం, రకరకాల పద్ధతులు. అసలు ఇంత దారుణమైన పరిస్థితి నెవర్ హ్యాపెండ్, ఇంకా జరగకూడదు కూడా. ఇటువంటిది ఆపడానికి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీగా 2 అడుగులు వెనక్కేసిన సింహం వెనక్కేసిన భయపడలేదు. డెఫినెట్గా మేము విజృంభిస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటో రేపొద్దున మేము చూపెడతాం. రాష్ట్రంలో దేశంలో ఉన్న యువతకు కానీ విద్యార్థులకు కానీ ప్రజానీకానికి కానీ ప్రజాస్వామ్యవాదులకు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఇప్పుడు మేము మళ్ళొకసారి తెలియజేస్తాం. డెఫినెట్గా ఈ అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తాం. దీనికి సంబంధికులు ఎవరైతే ఉన్నారో ఈడీలు వాళ్ళ నాయకులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, డెఫినెట్గా వాళ్ళని అందరినీ గద్దె దింపే వరకు కూడా మేము ఊరుకోమని మాత్రం ఈ వసంతం తెలియజేస్తున్నాను. రైట్. తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు బీజేపీ నుంచి. శ్రీనివాస్ గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది, చెప్పండి. ఏంటండి అంటే ఇప్పుడు జరిగిన నష్టం కోర్టు తీర్పు తర్వాత చివరికి సిబిఐ ఎంక్వైరీ విషయంలో ఎంక్వైరీ జరిగిన తీరు మీద సిబిఐ మీదే ఎవరైతే అధికారులు ఎంక్వైరీ చేశారో వాళ్ళ మీద ఎంక్వైరీ వెయ్యండి అని చెప్పి రోజు రౌస్ అవెన్యూ కోర్టు ఈ తీర్పు చదువుతూ ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది, వెయ్యాలి అని. ఈ నేపథ్యంలో జరిగిన నష్టం నిజంగానే ఒక రాజకీయ పార్టీ భవిష్యత్తును మొత్తం కూడా సమాధి చేసేలాగా అలాంటి ఆరోపణలు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ ముఖ్యంగా అవినీతికి వ్యతిరేకం అనే సిద్ధాంతంతో పుట్టిన పార్టీ ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టి రోజు ఢిల్లీలో అధికారం కోల్పోయేలాగా చేశారు. మిగిలిన పార్టీలకు కూడా కవిత గారు ఆరోపించారు, బీఆర్ఎస్ను కూడా మెర్జ్ చేయమని చెప్పి డిమాండ్ పెట్టారు అని. ఇలా అన్ని పార్టీలని దాదాపు 4 రాష్ట్రాల రాజకీయాల్ని ప్రభావితం చేశారు. అల్టిమేట్గా బీజేపీకి లబ్ధి చేకూరేలాగా జరిగింది ఇదంతా అనేది ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏంటి ఈరోజు ఈ జరిగిన నష్టాన్ని అంతా ఎలా పూడ్చాలి, ఢిల్లీలో మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలనేది సుధాకర్ గారు డిమాండ్ చేస్తున్నారు, ఏమంటారు?